రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో సైరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు శంషాబాద్ ఆర్జీఐ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే ఏసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ శంషాబాద్లో విచ్చలవిడిగా గంజాయితో పాటు డ్రగ్స్ సరఫరా జరుగుతూ ఉండటంతో యువత వ్యసనాల బారిన పడుతున్నారని గ్రహించి సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు ఎయిర్పోర్టు పోలీసులు శనివారం శంషాబాద్ బస్టాండ్ వద్ద గల పలు హోటల్స్, ఎయిర్పోర్ట్, బావార్చి, ఆర్టీసీ, బస్టాండ్, పాన్ షాపులు, హాస్టల్స్లో నార్కోటిక్ డాగ్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. యువత ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు కావద్దని, ఎవరైనా అక్రమంగా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉపయోగించినా, సప్లై చేసినా తమ దృష్టికి తీసుకురావాలని, తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బాలరాజు, ఎస్ఐ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొన్ని హాస్టల్స్, బస్ స్టాండ్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే డ్రగ్స్ లాంటివి విక్రయింపబడే అవకాశాలు కన్జ్యూమ్ చేయాలనుకుంటున్న ప్లేసెస్ ఉన్నాయో అట్లాంటి ప్లేసెస్ను ఇవాళ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతున్నది. దీనిలో భాగంగా స్పెషల్లీ డ్రగ్స్ను ఐడెంటిఫై చేయడానికి ట్రైన్ అయి ఉన్న మా డాగ్ స్క్వాడ్ నుంచి కూడా డాగ్ను పిలిపించడం జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడు మేము ఫుడ్ పెట్రోలింగ్ చేసుకుంటూ అనుమానాస్పద వ్యక్తులు, బ్యాగులు మరియు పబ్లిక్ ప్లేసెస్ అన్నింటిలో కూడా హాస్టల్స్,